చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరుతున్నాయని మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని కంభంపాడులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రప్పారప్ప డైలాగులతో జగన్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. జగన్ హయాంలో మాదిరిగా అక్రమంగా కేసులు పెట్టబోమన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. టీడీపీ హింసకు దూరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సూర్యాగర్ పథకం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోడి కత్తి గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గులకరాయి గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే బూతులు గుర్తొచ్చాయి. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చర్లపల్లి జైలు గుర్తొచ్చింది. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మద్యం కుంభకోణాలు గుర్తొస్తాయి. అది ఇద్దరు నాయకులకి ఉన్న తేడా. ఈ విషయం నేనే కాదు, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళే కాదు, మీరందరూ కూడా పబ్లిక్ లోకి వెళ్ళి చెప్పాలి. మళ్ళా ఇటువంటి దుర్మార్గుడు వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మళ్ళా అటువంటి దుర్మార్గుడు వస్తే కనుక ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరు కూడా పనిచేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అటువంటి వాడు రాకూడదని నిన్న మొన్న ఒకసారి ఎక్కడ చూపించారు. రామానాయుడు గారు ఎవరో చెప్తున్నారు, సీసాలో బంధిస్తాడట. దయాన్ని సీసాలో బంధిస్తాం కదా, బంధించేశారు. అది సీసా ఏదైతుంది ఎక్కడో తీసుకుని పడేస్తాం, ఏ సముద్రం మధ్యలోనే పడేస్తారు. తప్పిసారి అది బయటకు వచ్చి ఎవడో కావాలి నేను తీసాడు అనుకోండి, మళ్ళీ ఏమైతుంది రెట్టింపు దాంతో బయటకు వచ్చేదట. సో అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు, రావు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఒక్కసారి చూశారు, మళ్ళా అటువంటి పరిస్థితి రాదు. నేనెందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది ఆ భయంతో అటు ఇటుగా పనిచేసే వాళ్ళు కూడా దయచేసి మీరు న్యాయబద్ధంగా పనిచేయండి. అఫీషియల్స్ని కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, మిమ్మల్ని ఏ రోజు కూడా అక్రమంగా కేసు పెట్టమని ఎవరికి చెప్పలే. లేకపోతే అక్రమంగా ఎవరో రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ఎఫ్ఐఆర్లు కట్టమని చెప్పలే. అధికారులకు కూడా అక్రమంగా ఇంకొకటి భూమిని తీసుకొచ్చి ఇంకొకటికి రాయమని మేము చెప్పట్లే. 400 కోట్లు దాదాపు 50,000 మంది లబ్ధిదారులకి ఆరోగ్యశ్రీ ఇవ్వడమే కాదు, ఆరోగ్యశ్రీతో పాటు ఆరోగ్యశ్రీలో కవర్ కానీ జబ్బులకు కానీ ఎవరన్నా ఇంకా ఇబ్బంది కలుగుతున్న వాళ్ళకి జబ్బులకు ఏదైనా డబ్బులు ఇవ్వడానికి కానీ ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఒకటి కాదు, రెండు కాదు, ఇట్లాంటి మనం ఆర్టీసీ బస్సు దాదాపు ఆగస్టు 15 నుంచి సీఎం గారు అది కూడా ప్రారంభిస్తా ఉన్నారు. మహిళలకు ఏదైతే చెప్పారో అది కూడా ప్రారంభిస్తా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. ప్రతిపక్షాలు అప్పుడే రోడ్ల మీదకి వచ్చేసి మొన్నటిదాకా ఈ కార్యక్రమాలు తల్లి కోణం ఇవన్నీ కార్యక్రమాలు ఇవ్వట్లేదని ప్రచారం చేశారు. అవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు రౌడీజం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని రోజుకు ఒక హింసని ప్రేరేపించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. హింస తెలుగుదేశం పార్టీ హింసకు దూరం. ఎవరన్నా తప్పు చేస్తే ఈ విమానం మోత మోగిస్తారు, కానీ మనం హింస అనేది తెలుగుదేశం పార్టీ చేయదు. ముఖ్యమంత్రి గారు కానీ మన కూటమి ప్రభుత్వం కానీ ఎవరిని ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మన పార్టీ చేయదు. మనం జాగ్రత్తగా ఉంటాం. ఎవరన్నా తప్పు చేస్తే మాత్రం ఈ ప్రభుత్వం క్షమిస్తుంది అన్నమాట. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మీరు చూస్తూ ఉన్నారు, మొన్న ఈ మధ్య పల్నాడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కార్యకర్త కారు కింద పడి చనిపోయినా సరే